న్యూయార్క్ నగరానికి కొత్తగా ఎన్నికైన మేయర్ జోహ్రాన్ క్వామీ మబ్దానీ విషయంలో ఇప్పుడు అమెరికా భారతీయ సమాజం రెండు ముక్కలైంది. రైట్ వింగ్ రాజకీయ దృక్పథం, అద్దెదారుల హక్కుల కోసం పోరాటం, పాలస్తీనాకు మద్దతు, ఈ మూడు విషయాలు మబ్దానీని న్యూయార్క్ ప్రజల్లో హీరోగా నిలబెట్టాయి. కానీ అదే అంశాలు అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐల్లోని ఒక వర్గానికి కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఈ వర్గం దృష్టిలో మబ్దానీ అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే మబ్దానీ మోడల్ మైనారిటీ ఇమేజ్నే దెబ్బతీస్తున్నాడని వారంతా ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో ఉంటున్న చాలా మంది భారతీయులకి అమెరికన్ కళ భద్రమని, అదో స్టేటస్ సింబల్గా భావిస్తారు, సామాజిక గౌరవమని ఫీల్ అవుతారు. అయితే మబ్దానీ చూపించే లెఫ్ట్ ఓరియంటేషన్, జాతి కుల అసమానతలపై ఆయన విమర్శలు, అద్దెదారుల తరపున ఆయన పోరాటాలు తమ కళలను చిన్నభిన్నం చేస్తాయేమోనని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అక్కడున్న వైట్స్తో గొడవ పడటం వల్ల అసలుకి ఎసరన్న బెంగ వారిలో ఉంది. మబ్దానీ వ్యతిరేకతకు మూలం కేవలం రాజకీయ వైఖరి కాదు, అది ఒక సాంస్కృతిక భావజాల ఘర్షణ. అమెరికాలో స్థిరపడ్డ గుర్తింపును కాపాడుకోవడానికి శ్రమించే ఎన్ఆర్ఐలు భారతీయ మూలాలున్న లెఫ్ట్ నాయకుడి ఎదుగుదలతో అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. వారి దృష్టిలో మబ్దానీ హిందూ జాతీయవాదానికి వ్యతిరేకి, భారతదేశంపై విమర్శలు చేసే వ్యక్తి, భారత వ్యతిరేకి. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో ఆయన నిత్యం చేసే విమర్శలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మబ్దానీ ముస్లిం గుర్తింపు కూడా ఈ ద్వేషానికి ప్రధాన కారణం. సెప్టెంబర్ 11 తర్వాత అమెరికాలో ఏర్పడిన ఇస్లామోఫోబిక్ మానసిక స్థితి ఇంకా కొనసాగుతోందని వారంటున్నారు. అక్కడి సమాజంలో ముస్లిం అంటే ఉగ్రవాదమనే బేసిక్ ఫీలింగ్ కొన్ని వర్గాల్లో ఇంకా మిగిలే ఉందన్నది మరచిపోవద్దంటున్నారు. మబ్దానీ వంటి వ్యక్తి ఒక పెద్ద నగరానికి మేయర్గా ఎదగడం ఆ భావజాలాన్ని, ఆ వర్గాన్ని సవాలు చేస్తుంది. మబ్దానీ ముస్లింగా మాత్రమే కాకుండా మత గుర్తింపుపై క్షమాపణలు చెప్పేందుకు ఇష్టపడకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈ విషయమై వైట్స్తో గొడవ జరిగే సమయంలో తమకు కూడా ఇబ్బందులు కలిగిస్తోందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అమెరికాలోని కొంతమంది భారతీయులకు అసౌకర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి ట్రంప్ అధికారంలోకి వచ్చాక వీసా విధానాల కారణంగా H-1B వీసాదారులు, ఎన్ఆర్ఐలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ అమెరికాలో కొంతమంది భారతీయులు ఇప్పటికీ మబ్దానీ వంటి ప్రగతిశీల నాయకులను ద్వేషిస్తున్నారు. కారణం సమానత్వం, సామాజిక న్యాయం, వలసదారుల హక్కుల గురించి మాట్లాడే భాష తమకు ముప్పు కలిగిస్తోందని వారు భావిస్తున్నారు. మబ్దానీ ఎదుగుదల లెఫ్ట్ రాజకీయాల పునరుద్ధరణకు సంకేతం. మేయర్గా ఏ వాగ్దానాలను నెరవేర్చుతాడో తెలియదు, కానీ ఆయనకు ఓటు వేయడం అమెరికా నగర రాజకీయాల్లో సమానత్వం, సామాజిక న్యాయం అనే పదాలకు మళ్లీ ప్రాధాన్యత తెచ్చింది. ఇదే విషయమై కొందరు భయపడుతున్నారు. కారణం మబ్దానీ అమెరికాలోని మోడల్ మైనారిటీ కళను అణచివేస్తున్నాడు. ఆయన వాల్ స్ట్రీట్ కన్నా వెస్ట్ విలేజ్ కాన్సెప్ట్, సామాజిక సమానత్వంపై మాట్లాడుతున్నాడు. అదే అమెరికన్ ఎన్ఆర్ఐలకు భవిష్యత్ ప్రమాద సంకేతం అనిపిస్తోంది. అయితే మబ్దానీని అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన పేరు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో గేమ్ చేంజర్. అమెరికాలో కొత్త చర్చకు ఆయన తెరతీశాడు.